నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కావాల్సింది సంకల్పం. మనకు అందించిన వారు తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వాల్మీకి రామాయణాన్ని ముందర పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. నేనింతటి పవిత్రమైన చరిత్ర రాశాను, ఇది ప్రజల్లోకి వెళ్ళి సార్థకం కావాలంటే ప్రచారం అవసరం. ఆ పని ఎవరు చేయగలరు అనుకుంటూ ఉండగా లవకుశులు పరిగెత్తుకుంటూ వచ్చారు. గురువుగారు, మీరేదో ఆలోచిస్తున్నట్లున్నారే అన్నారు వాల్మీకి. లవకుశులారా, నేను రాసిన రామచరిత్రను జనాల్లోకి తీసుకెళ్ళడానికి తగిన వారు ఎవరా అని యోచిస్తున్నా అన్నాడు. లవకుశులు చేతులు కట్టుకుని, ఈ సేవకు మా జీవితాన్నే అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఆజ్ఞాపించండి, మేం ప్రచారం చేస్తాం అన్నారు. భగవంతుడి గురించి ప్రచారం చేయడానికి బిడియం ఎందుకు? ఆలస్యం చేయకుండా త్యాగభావంతో వెళ్ళండి అన్నాడు వాల్మీకి. లవకుశులు కాషాయ వస్త్రాలను ధరించి రుద్రాక్షలను కంకణాలుగా చుట్టుకుని తుంబుర చేత పట్టుకుని బయలుదేరారు. రామకథను వినరయ్యా అని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. అదే ఈ రోజుల్లో అయితే కొంతమందిని విచిత్రమైన జీవితం. 2 చేతులు జోడించి నమస్కారం చేయడానికి ఇబ్బంది పడతారు. భజన సంకీర్తనలప్పుడు తలలు దించుకొని పోతుంటారు. ఇంట్లో నొసట విభూది పెట్టుకుంటారు. బయటికి వస్తూనే తుడి చేసుకుంటారు. ఏ తప్పు చేయడం లేదు కదా, భగవన్నామ స్మరణకు ఎందుకు సిగ్గుపడాలి? మనం బలహీనులం కదా? కాదు. న్యాయామాత్మ బలహీనేన లభ్య. బలహీనులు ఏ చిన్న కార్యాన్ని సాధించలేరు. సేవకి బలం కన్నా సంకల్పం ఉండాలి. మనిషి దుర్మార్గంలోనూ దురాలోచనలోనూ ముందంజ వేస్తున్నాడు. పవిత్రమైన దివ్య జీవితానికి వెనకడు వేస్తున్నాడు. ఇదే పెద్ద బలహీనత. దైవానికి సేవకులమైతే మనకే గౌరవం. అందుకు ఉదాహరణ హనుమ. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. సీతాన్వేష నిమిత్తమై మారుతి అశోకవనంలో ప్రవేశించినప్పుడు ఏదో వింత జీవి వచ్చిందని అందరూ బయలుదేరారు చూడటానికి. లంకలోని రాక్షసులు ఏనాడు వానరుడి ముఖం చూసి ఎరుగరు. ఎవరు నువ్వు అని ప్రశ్నించారు. అయ్యా, నేను శ్రీరామచంద్రుని దాసుణ్ణి అన్నాడు హనుమ. దైవానికి దాసులు అనుకుంటే మనకే గౌరవం, కానీ ఇంకొకరికి కాదు. దుష్కర్మలకు, దురాలోచనలకు, విషయభోగాలకు దాసులయ్యే బదులు దైవానికి దాసులు కావడంలో తప్పేమిటి? అయితే దైవాన్ని ఏ రీతిగా ప్రార్థించాలి అని కొంతమందికి సందేహం. నేనే దైవమైనప్పుడు ఇంకా మళ్ళీ దైవాన్ని ప్రార్థించడం ఏమిటి అన్నది మరికొందరి ప్రశ్న. అయితే నేనే దైవమనే సత్యంలోని లోతును పరిపూర్ణంగా గుర్తించేంత వరకు సత్కర్మలను ఆచరించాలి. ప్రతి కర్మను భగవంతుడికి అర్పిస్తున్నామనే భావంతో చేయాలి. ఏది చేసినా అది భగవత్కర్మగా భావించాలి. మొదట్లో ఇది కొంత శ్రమ అనిపించవచ్చు, కొన్ని బాధలు కలగవచ్చు, కానీ క్రమేణా అదే సాధనగా రూపొందుతుంది. భగవద్గీత చెప్పినట్లుగా అభ్యాసం అత్యవసరం. మనము చేసే పనులన్నీ అభ్యాసంతోనే అలవడినట్లు సేవకు భగవచ్చినంతగా కూడా అభ్యాసం కావాలి. విద్యను, శక్తి సామర్థ్యాలను దైవానికి ప్రీతి కలిగేలా వినియోగించాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.